హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ ఇండియా ఫినాన్షియల్ ఇయర్ 26 ఎకనామిక్ అవుట్లుక్. అంటే 2026లో భారతదేశం యొక్క గ్రోత్ రేట్, జీడిపి, ఇన్ఫ్లేషన్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనకు ఒక రిపోర్ట్ వచ్చింది. అదే ఎకనామిక్ అవుట్లుక్. ఇందులో భాగంగా కనుక మీరు చూస్తే ఎప్పుడు కూడా ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది ఏ దేశానికైనా కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియా ఏం బేసికల్గా ఎక్సెప్షన్ కాదు. గ్రోత్ రేట్ ఈజ్ నథింగ్ బట్, ఎకనామిక్ గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ జీడిపి, స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటాం కదా. ఇది 2026వ సంవత్సరంలో 6.6% జీడిపి ఉండబోతుందని ఎకనామిక్ అవుట్లుక్ మనకు చెప్తోంది. అలాగే 2025లో మనకి ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం 6.4% 2024-25 సంవత్సరంలో మనం సంపాదించబోతున్నాం జీడిపి అని ఆల్రెడీ ఎకనామిక్ అవుట్లుక్ యాంటిసిపేషన్ చేసింది. దీనికి గల కారణాలు ఏంటంటే రానున్నటువంటి రోజుల్లో పెట్టుబడులు పెరుగుతాయట. సో కాబట్టి 6.4% నుంచి జీడిపి 6.6%కి పెరిగేటటువంటి అవకాశం ఉంది. వెన్ ద వరల్డ్ ఈజ్ ట్రబ్లింగ్ విత్ 2% అండ్ 3%, బట్ ఇండియా మాత్రం 6.6% పెరగడానికి అవకాశం ఉందని చెప్తోంది. ఇది శుభ పరిణామం. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కనుక మనం చూస్తే 2026లో 7.2% మనకి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయట. అదే మనకి 2025లో 6.7% మాత్రమే ఉన్నాయి. సో ఎప్పుడైనా కూడా పెట్టుబడులు పెరిగితే ఆదాయం అనేటటువంటిది పెరుగుతుంది ఆబ్వియస్గా, వితౌట్ ఎనీ క్వశ్చన్. అలాగే కన్జంప్షన్ కనుక మనం చూస్తే మార్జినల్గా రైజ్ ఉంది. కన్జంప్షన్ అంటే మనం వినియోగం చేసేటటువంటి పర్సంటేజ్ ఇది 6.9% ఉంది. ఇది ఎందుకంటే రూరల్ డిమాండ్ అనేటటువంటిది పెరిగింది. జనరల్గా మనకి రూరల్ డిమాండ్ అనేది ఎప్పుడు పెరుగుతుందంటే రైతుల చేతుల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు. ఎప్పుడు ఉంటాయి? వర్షాలు బాగా పడినాయి అనుకోండి, వాళ్ళకి పంటలు బాగా పండుతాయి, డబ్బులు బాగా వస్తాయి. సో కాబట్టి ఈ ఇయర్ మాన్సూన్ అనేటటువంటిది నార్మల్గానే ఉంది కాబట్టి ఫేవరబుల్ మాన్సూన్ ఉంది వాళ్ళకి. సో దట్ ఈ ఫేవరబుల్ మాన్సూన్ వల్ల వారికి వేజ్ గ్రోత్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. అండ్ అర్బన్ డిమాండ్ అనేటటువంటిది కొంచెం వీక్గా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద రూరల్ డిమాండ్ అనమాట. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా 2026లో కాస్త చల్లబడుతుందట. ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ ఫుడ్ అంశాల మీద నేను మొన్ననే క్లాస్ చేశాను. అందులో 9% వరకు మనకి ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఉంది. కానీ ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ 2026లో 4.3% వస్తుంది, విచ్ ఈజ్ బిలో ద ఆర్బీఐ టార్గెట్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ టార్గెట్ 2 to 6% ఉండాలి కాబట్టి 4.3 ఇస్ గుడ్. అలాగే ఇప్పుడు 2025లో మనకి 4.9% ఉంది. దీని కారణంగా మనకి ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించే అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో రుణాలు అనేటటువంటి వాటికి ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గుతాయి. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ అంటే ప్రభుత్వం ఒక సంవత్సరంలో తెచ్చేటటువంటి మొత్తం రుణాలను ఫిస్కల్ డెఫిసిట్ అని అంటాం. ఇది 4.5%కి 2026లో వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టుబడులు, మూలధన పెట్టుబడులు 10% పెరిగే అవకాశం ఉందట. అలాగే నామినల్ జీడిపి కూడా దీనివల్ల 10.2% పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎకనామిక్ అవుట్లుక్ ఇచ్చినటువంటి అంశాలు. ఇవన్నీ జనరల్గా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో కన్నా కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్లో సపోర్టివ్ పాయింట్గా రాయడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే మనకి ఇలాంటి ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక దేశం ఆర్థిక వ్యవస్థ పెరగాలి అంటే ఆ దేశంలో లోపల ఉన్నటువంటి అంతర్గత అంశాలతో పాటు ఆ దేశం చుట్టూ ఉన్నటువంటి ప్రపంచ దేశాలు అవి కూడా బాగుండాలి. అయితే మనకి ఎక్స్టర్నల్గా కొన్ని రిస్క్స్ ఉన్నాయి. ఏంటంటే ట్రంప్ వచ్చాడు కదా, సో ట్రంప్ వస్తే ఆబ్వియస్గా డాలర్ని పెంచుతాడు. దీని కారణంగా రూపీ డిప్రిషియేట్ అయ్యేటటువంటి అవకాశం ఉందట. అలాగే వేరే దేశాలతో పన్నులకు సంబంధించి మనకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్విట్జర్లాండ్ లాంటి దేశాలు మనకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ లాంటివి తీసేశారు కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకు కొన్ని వచ్చే అవకాశం ఉంది. అలాగే క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అంటే భారతదేశం నుంచి బయట దేశాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశం కూడా పెరుగుతుంది. అలాగే గ్లోబల్ అన్సర్టనిటీస్, ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, వెస్ట్ ఏషియాలో, మిడిల్ ఏషియాలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు తీసుకొచ్చేటటువంటి పరిణామాలు చూపిస్తున్నాయి. అలాగే సెక్టోరల్ పెర్ఫార్మెన్స్లో అగ్రికల్చర్ గ్రోత్ కొంచెం స్లో డౌన్ అవుతుందట. ఎస్పెషల్లీ 2025 తర్వాత ఇండస్ట్రీ సర్వీసెస్ మాత్రం స్టేబుల్గా ఉంటాయని చెప్తున్నారు. మానిటరీ కండిషన్స్ కూడా ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో రెపో రేటు, రివర్స్ రెపో రేట్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. అయితే ఫిస్కల్ అండ్ ఎక్స్టర్నల్ టైటనింగ్ అంటే ప్రభుత్వం అప్పులు తెచ్చే దగ్గర కానీ లేదా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ దగ్గర మాత్రం టఫ్గానే ఉంటుందని ఈ ఎకనామిక్ అవుట్లుక్ మనకు చెప్తుంది. సో రానున్నటువంటి రోజుల్లో పరిణామాలు అంటే ఖచ్చితంగా జీడిపి అనేటటువంటిది పెరుగుతుంది, బట్ దాంతో రిస్కులు కూడా ఉన్నాయి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇండియా తాలూకా ఎకనామిక్ జర్నీ అనేటటువంటిది ముందుకెళ్ళబోతుంది. సో సెకండ్ టాపిక్, ఇండియా అండ్ జపాన్ కొలాబరేట్ టు అడ్రస్ స్పేస్ డెబ్రిస్. అంటే మీ అందరికీ తెలుసు, నూతన సాంకేతికతలో భాగంగా మనిషి సంపాదించినటువంటి ఒక అపారమైనటువంటి జ్ఞానం ఏంటంటే భూమి నుంచి రోదసిలోకి వెళ్ళడం.
1950s వరకు కూడా భూమి నుంచి రోదస్లోకి వెళ్ళడం అనేటటువంటిది ఒక కళ, అసలు మనిషి ఎగరడమే ఒక కళ. అట్లాంటిది భూమి తాలూకా వాతావరణాన్ని దాటి భూకక్షలోకి కానీ వేరే ప్లానెట్స్ మీద కానీ వెళ్ళడం అనేటటువంటిది ఇది నిజంగానే చాలా అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కరణ. అయితే ఇది ఇప్పుడు ఏదో మనం సంపాదించినటువంటి నూతన సాంకేతికతే మనకి ఇబ్బంది తెచ్చిపెడుతుంది అన్నట్టు విపరీతంగా శాటిలైట్లు పంపించడం వల్ల ఆ శాటిలైట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో భూకక్ష చుట్టూ విపరీతంగా పెరిగిపోయి అక్కడ కూడా ఎట్లా అయితే మనం రోడ్డు మీద చెత్త అది వేస్తామో ఆ రకంగానే అక్కడ కూడా చెత్త ఇవన్నీ పెరిగిపోయినాయి. కాకపోతే ప్లాస్టిక్ చెత్త కాకుండా శాటిలైట్ చెత్త అనమాట. సో ఈ స్పేస్ డెబ్రిస్ ఎంత విపరీతంగా పెరిగిందంటే 1957 ముందు అసలు ఏమీ స్పేస్ డెబ్రిస్ లేకుండా ఉన్నటువంటి భూగ్రహం 2005 వచ్చేటటువంటి నాటికి చూడండి ఎన్ని శాటిలైట్ కాంపోనెంట్స్ వచ్చాయో. 2018కి ఇలా ఉంది, 2030కి ఇది ఇంకొక శాటర్లా మారుతుంది అనమాట. అంటే మీరు శనిగ్రహం ఉంటుంది చూడండి, దానికి రింగులు ఉంటాయి, అదంతా ధూళి కణాలన్నమాట. అట్లా మనం కృత్రిమంగా పంపించినటువంటి ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరిగిపోతాయి. ఇది భూమి, ఇవన్నీ కూడా శాటిలైట్ కాంపోనెంట్స్, చచ్చిపోయిన శాటిలైట్ లేదని అనుకుంటే అందులోంచి విడిపోయినటువంటి కొన్ని కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా. మీకు అందుకే చూడండి నైట్ టైం ఎప్పుడైనా చూస్తే తోకచుక్కలా కింద పడుతూ ఉంటాయి. చాలామంది తోకచుక్క అనుకుంటారు, అది తోకచుక్కలు కాదవి, ఇవే స్పేస్ డెబ్రిస్ భూ వాతావరణంలోకి వచ్చి కాలిపోతుంది. సో కాబట్టి ఈ రకంగా విపరీతంగా పెరుగుతున్న స్పేస్ డెబ్రిస్ని కంట్రోల్ చేయడానికి దేశాలన్నీ కూడా చాలా వర్క్ చేస్తున్నాయి. ఇందులో జపాన్ అండ్ ఇండియా కలిసి వర్క్ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి జపాన్ ఇండియా కొలాబరేషన్ రాబోతోంది. వీళ్ళిద్దరూ కలిసి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎఫర్ట్స్ని కలిసి చేద్దాము, అలాగే స్పేస్ డెబ్రిస్ని తగ్గిద్దామని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి స్పేస్ డెబ్రిస్ రిమూవల్ పార్ట్నర్షిప్ ఆర్బిటల్ లేజర్స్ అనేటటువంటిది ఒకటి ఉంది ఇక్కడ. స్పేస్ డెబ్రిస్ రిమూవల్ పార్ట్నర్షిప్ అంటే ఆర్బిటల్ లేజర్స్ని వాడి ఇన్స్పెసిటీని వాడి, అంటే ఆర్బిటల్ లేజర్స్ అనేటటువంటిది ఏంటంటే అది ఒక కంపెనీ, ఆ కంపెనీని ఇండియాలో ఉన్నటువంటి ఇన్స్పెసిటీ ఈ రెండు కంపెనీలను వాడి ఈ రెండు ప్రభుత్వాలు కూడా స్పేస్ డెబ్రిస్ని తగ్గిద్దామని అనుకుంటున్నాయి. లేజర్ అంటే మళ్ళీ కింద నుంచి లేజర్ వేసి పోగొడతారని అనుకోకుండా అది కంపెనీ నేమ్ అది. సో వీళ్ళు స్పేస్ డెబ్రిస్ని రకరకాల ఎక్విప్మెంట్స్తో, ఈవెన్ లేజర్ ఎక్విప్మెంట్, శాటిలైట్స్, అంటే శాటిలైట్స్లోనే లేజర్ని పెట్టి పైకి పంపించి ఆ లేజర్ ద్వారా ఈ స్పేస్ డెబ్రిస్ని కంట్రోల్ చేయడం, లేదంటే దాన్ని పూర్తిగా కాల్ చేయడం. ఎందుకంటే హై బీమ్ లేజర్ వేస్తే కాలిపోతాయి కాంపోనెంట్స్, మనమైనా చచ్చిపోతాం. సో ఇట్లాంటి వాటితో ఈ ఆర్బిటల్ లేజర్స్ దగ్గర ఆ టెక్నాలజీ ఉంది, పైకి పంపించే టెక్నాలజీ మన దగ్గర ఉంది, ఆఫ్కోర్స్ వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఈ స్పేస్ డెబ్రిస్ని కంట్రోల్ చేయాలని అనుకుంటారు. దీనికి లేజర్ టెక్నాలజీని వాడతారు. లేజర్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే భూమి మీద నుంచి లేజర్ వేయరు, శాటిలైట్స్ ద్వారా లేజర్ని పైకి పంపించి దాంతో ఈ స్పేస్ డెబ్రిస్ని వ్యాపరైజ్ చేస్తారు. అంటే లేజర్ నుంచి వచ్చేటటువంటి విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల ఈ స్పేస్ డెబ్రిస్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆవిరైపోతాయి. సో ఆ రకంగా ఈ స్పేస్ క్రాఫ్ట్స్లో వీటిని పట్టుకుని వెళ్ళి ఈ టెక్నాలజీని టెస్ట్ చేయాలని అనుకుంటున్నారు 2027 తర్వాత. దీనికి సంబంధించి ఫండింగ్ ఇన్స్పెసిటీ మన దేశం నుంచి $1.5 మిలియన్ రైజ్ చేస్తే ఆర్బిటల్ లేజర్స్ కంపెనీ $5.8 మిలియన్ రైజ్ చేసి వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క $7 మిలియన్ ఈ స్పేస్ డెబ్రిస్ని క్లీన్ చేసేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాయి ఇండియా అండ్ జపాన్. అలాగే లూనార్ మిషన్స్, ఇరు దేశాలు కలిసి లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అంటే లూపెక్స్ అనేటటువంటి ఒక మిషన్ 2026లో ప్లాన్ చేస్తున్నారు. ఇదేంటంటే చందమామ తాలూకా ధ్రువ ప్రాంతాలకు సంబంధించి దాని మీద పరిశోధన చేయడానికి ఇండియా అండ్ జపాన్ కలుస్తున్నాయి. అలాగే శాటిలైట్ డేటా సొల్యూషన్స్ అనేటటువంటి మరొకటి అంశం ఉంది. జపాన్ శాటిలైట్ టెక్నాలజీ భారత శాటిలైట్ టెక్నాలజీకి ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, వ్యవసాయము, అలాగే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఇలాంటి అన్నిటిలోని కూడా జపాన్ మనకి సహకారం అందించాలని అనుకుంటుంది. ఎలా? ఇప్పుడు మనకి సునామీలు, తుఫాన్లు, వరదలు వీటన్నిటికీ కూడా శాటిలైట్స్ చాలా ఇంపార్టెంట్. వరదల్ని డెఫినెట్గా శాటిలైట్స్ ద్వారా మనం పసిగట్టచ్చు. అంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి నది వేగంగా వస్తుంది అనుకోండి, శాటిలైట్స్ ఇచ్చేటటువంటి సమాచారంతో మనం సిమ్యులేషన్స్ చేసి లెక్క కట్టచ్చు. సో ఆ రకంగా ఇలాంటి శాటిలైట్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ జపాన్ దగ్గర ఉంది. ఎందుకంటే జపాన్కి ఎప్పుడూ కూడా ఆ డిజాస్టర్స్ వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి వాటితో ఇండియాకి హెల్ప్ చేయాలని అనుకుంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో కూడా హెల్ప్ చేయాలని అనుకుంటున్నారు. శాటిలైట్ ఇమేజింగ్ ఇలాంటి వాటితో వ్యవసాయ రంగంలో ఎక్కడెక్కడ కరువులు వస్తున్నాయి, లేదా ఎక్కడ పంట ధ్వంసమైంది, ఇలాంటి అనేక అంశాలను మనం చూడొచ్చు అనమాట. దీంతో పాటుగా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అంటే భారతదేశంలోనే కొన్ని కాంపోనెంట్స్ తయారు చేయడానికి కూడా జపాన్ మనకి హెల్ప్ చేస్తానని చెప్తోంది. అలాగే జపాన్ స్పేస్ ఇండస్ట్రీలో మనకి ఇస్రో ఎలాగో వాళ్ళకి జాక్సా అనేటటువంటిది ఉంది.
సో ఇంకా ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నాయి, మిత్సుబిషి మీ అందరికీ తెలుసు, అలాగే ఆస్ట్రోస్కేలు, వీళ్ళందరూ కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు, ఈ డెబ్రిస్ మేనేజ్మెంట్కి సంబంధించిన రీసెర్చ్ ఇవన్నీ చేస్తున్నారనమాట. ఇందులో జపాన్ అండ్ ఇండియా కొలాబరేషన్ రాబోతుంది. ఖచ్చితంగా మనల్ని ఇందులో క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే లేజర్ టెక్నాలజీని కూడా వాడతారు అని కూడా అడిగే అవకాశం ఉంది. దీనికి జపాన్ స్పేస్ యాక్టివిటీ యాక్ట్ అనే ఒక చట్టాన్ని కూడా అక్కడ తీసుకురాబోతున్నారు, ఇక్కడ డెబ్రిస్ లిమిటేషన్ అండ్ రీసోర్స్ ఎక్స్ప్లోరేషన్ కోసం. అలాగే ప్రపంచవ్యాప్తంగా 100 కంపెనీలు ఈ స్పేస్ సర్వీసింగ్ మీద ఫోకస్ చేస్తున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా దీని నుంచి ఇండియా జపాన్ కనుక ఇప్పుడు ఇద్దరు కలిస్తే ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట వీళ్ళతో జాయిన్ అవ్వడానికి. సో ఈ ఛాలెంజెస్ అలాగే సస్టైనబుల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ స్పేస్కి ఇండియా జపాన్ కొలాబరేషన్ అనేటటువంటిది మొదటి అడుగుగా ప్రారంభమవబోతుంది. అలాగే ఇంకా థర్డ్ కాంపోనెంట్ వచ్చేసి ఇండియా 23వ పొజిషన్లోనే 26వ పొజిషన్లోనే ఉండేది. లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 3rd ప్లేస్కి వచ్చింది. అంటే స్మార్ట్ ఫోన్ మార్కెట్లకు సంబంధించి 3వ స్థానాన్ని ప్రపంచవ్యాప్తంగా పొందింది. గతంలో 23వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఇప్పుడు 2019లో 23వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఇప్పుడు 3వ స్థానానికి వచ్చింది. చాలా రిమార్కబుల్ ప్రోగ్రెస్ ఇది. దాదాపుగా 20,000 కోట్లు కేవలం నవంబర్ 2024 ఆ ప్రాంతంలోనే మనకి 20,000 కోట్లు క్రాస్ అయిందని చెప్తున్నారు. ఇది గతంతో పోల్చుకుంటే 92% ఇంక్రీజ్ ఉంది. దీనికి అనేక ఇన్సెంటివ్స్ ఉన్నాయి. అంటే ఇలాంటి ఎక్స్పోర్ట్స్ పెరగడానికి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పథకాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, అంటే ఎవరైనా మొబైల్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని పెట్టి భారతదేశంలో కనుక ఉత్పత్తి చేస్తే దానికి గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది అనమాట, రాయితీలు ఇస్తుంది. సో ఇది చాలా బాగా వర్క్ అయింది. దీనివల్ల లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది పెరిగి దిగుమతులు అనేటటువంటి తగ్గి మన దేశంలోనే వీటిని తయారు చేస్తున్నారు. ఉదాహరణకి యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఒకటి ఇండియాలో పెట్టారు కదా, అట్లా అనమాట. సో అలాగే 2024-25కి ఇంకొక 70 నుంచి 75% ఈ ఎగుమతులు పెంచాలి అని కూడా, ప్రొడక్షన్ పెంచాలని కూడా భారతదేశం టార్గెట్గా పెట్టుకుంది. అలాగే భారతదేశంలో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేటటువంటిది చాలా బాగా వర్కౌట్ అయింది. దీని కారణంగానే మనం అనుకున్నటువంటి ఈ ఎక్స్పోర్ట్స్ ఎగుమతుల తాలూకా లక్ష్యాలను చేరుకోగలిగాము. అలాగే దీని కారణంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా మనకు పెరుగుతాయి. ఎందుకంటే భారతదేశం నుంచి ఈ మొబైల్ కాంపోనెంట్స్ కానీ లేదా మొబైల్ ఫోన్స్ కానీ వేరే దేశాలకు ఎగుమతి జరిగినప్పుడు మనకి డాలర్స్ వచ్చి పడతాయి. ఇవన్నీ కూడా మన ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీలో భాగంగా వస్తాయి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇంజనీర్స్కి ఎక్కువగా జాబులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఫ్యూచర్ అవుట్లుక్ మనం కనుక చూస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ముఖ్యంగా ఈ యొక్క మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి నూతన ఆవిష్కరణలు కానీ లేదా స్మార్ట్ ఫోన్ ప్రొడక్షన్ కానీ వీటికి సంబంధించి భారతదేశంలో కొత్త టెక్నాలజీలు కూడా ఎంటర్ అవుతాయి. అలాగే నూతన ఆవిష్కరణల కోసం మనం మౌలిక సదుపాయాలు కూడా సృష్టించాలి. ఇవన్నీ కనుక చేసి ఈ సెక్టార్ని ఇంకా పుష్ చేస్తే ఇండియా ప్రపంచంలోనే స్మార్ట్ ఫోన్ ప్రొడక్షన్లో అగ్రగామిగా నిలవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది అనదర్ టాపిక్ విచ్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ యాజ్ ఎ బిట్ అనమాట. అలాగే 4th టాపిక్, మనకి బేసికల్గా డాల్ఫిన్స్ ఎక్కువగా సముద్రాల్లో కనిపిస్తాయి, కానీ భారతదేశంలో నదుల్లో కూడా డాల్ఫిన్స్ ఉన్నాయి. గంగా నదిలో డాల్ఫిన్స్ ఉన్నాయి, బ్రహ్మపుత్ర నదిలో డాల్ఫిన్స్ ఉన్నాయి, అస్సాం ఇలాంటి ప్రాంతాల్లో మనకి డాల్ఫిన్స్ కనిపిస్తాయి. అయితే ఈ డాల్ఫిన్స్ ఏమవుతున్నాయంటే ఈ మధ్య కాలంలో మనం చేస్తున్న దిక్కుమాల చర్యల వల్ల ఈ డాల్ఫిన్స్ మరణిస్తున్నాయి. ఇవి మరణిస్తున్నాయి అనేది ఆపాలి, కానీ ఈ ఉన్న డాల్ఫిన్స్ని కూడా మనం ట్రాక్ చేయాలి. దీనికి గాను అస్సాం రాష్ట్రం డాల్ఫిన్ ట్యాగింగ్ ఇనిషియేటివ్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించింది. ఏంటిది? ఇక సైంటిస్టులు ఉన్నారా, దీనికి ఒక డివైస్ లాంటిది అమరుస్తారనమాట. సో కాబట్టి ఈ డాల్ఫిన్ ఎక్కడికి వెళ్తుంది, అది ఉందా చచ్చిపోయిందా, ఇవన్నీ కూడా మనం కంప్యూటర్లో తెలుసుకునే అవకాశం ఉంది. ఇవి పులులకు కూడా అమర్చారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టైగర్ పాపులేషన్లో ఇండియాలోనే 70% ఆఫ్ ద టైగర్స్ ఉన్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టైగర్స్ ఉన్నాయో అందులో 70% ఇండియాలోనే ఉన్నాయి. 3,600కు పైగా పులుల్ని మనం సంరక్షించాం ఈ దేశంలో. చాలా గొప్ప విషయం. సో కాబట్టి ఇండియా ఫస్ట్ ఎవర్ శాటిలైట్ ట్యాగింగ్ ఆఫ్ గంగా రివర్ డాల్ఫిన్ ఇన్ అస్సాం. ప్రపంచవ్యాప్తంగా ఇలా డాల్ఫిన్ని ట్యాగ్ చేసినటువంటి మొట్టమొదటి దేశంగా గంగా డాల్ఫిన్ని ట్యాగ్ చేసి అస్సాంలో భారతదేశం చరిత్ర సృష్టించింది. పాయింట్ నెంబర్ 1. ఇది ఎవరెవరు కలిసి చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అరణ్యక్ అనేటటువంటి ఒక సంస్థ ఉంది. వీళ్ళకి నేషనల్ కంపా నుంచి, అంటే అఫారెస్టేషన్ ఒక అథారిటీ ఉంటుంది, డబ్బులు ఉంటాయి అందులో, వీళ్ళు ఫండింగ్ ఇచ్చినటువంటి ఒక సంస్థ. ఈ 4 సంస్థలు కలిసి ఈ యొక్క ట్యాగింగ్ అనేటటువంటి ఒక ప్రక్రియను నిర్వహించాయి.
అయితే ఇక్కడ బేసికల్గా ఏంటంటే అసలు ఈ డాల్ఫిన్స్కి ఎక్కడెక్కడ హ్యాబిటేట్ నీడ్స్ ఉంటాయి, అవి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటాయి, అలాగే ఎంత దూరం వెళ్తూ ఉంటాయి, ఇవి కనుక మనం తెలుసుకుంటే వాటిని కాపాడడం అనేటటువంటిది చాలా వీలవుతుంది అనమాట. అలాగే ట్యాగింగ్ టెక్నాలజీ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే లైట్ వెయిట్ శాటిలైట్ ట్యాగ్స్ అమరుస్తున్నారు యార్గో సిస్టమ్స్ని ఉపయోగించి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే చాలా తక్కువ వెయిట్ ఉంటుంది, అది అసలు డాల్ఫిన్కి తెలియదు అది ఉందని. సో శాటిలైట్స్ ద్వారా మనం డాల్ఫిన్స్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో మనం టార్గెట్ చేయొచ్చు. అలాగే ఎకోలాజికల్ రోల్, నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా మనము డాల్ఫిన్ని తీసుకున్నాం. అలాగే నదుల్లో సస్టైనబిలిటీ ఉండడానికి ఇది ఒక ఎపెక్స్ ప్రెడేటర్. అంటే ఇప్పుడు భూమి మీద టైగర్ అలాగో డాల్ఫిన్ నీళ్ళల్లో అలాగనమాట, చిన్న చిన్న చేపలనది వేసేస్తుంటుంది ఇది. సో కాబట్టి రివర్ డాల్ఫిన్స్ అనేటటువంటివి రివర్ ఎకోసిస్టమ్ని కాపాడడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో ఇది అడుగుతాడు. అలాగే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎందుకు మన దేశంలో ఈ డాల్ఫిన్స్ చనిపోతున్నాయి అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఈ డాల్ఫిన్స్కి కళ్ళు ఉండవు బేసికల్గా. సో ఎందుకు అంటే ఇది మడ్డీ వాటర్లో వెళ్తూ ఉంటుంది. సో చాలా సంవత్సరాల పాటు ఇది ఏమైందంటే ఈ కంటి చూపు పోయింది మట్టికి. సో ఇవి ఒక సౌండ్ ఇచ్చి ఎదురుగుండా ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ వస్తే ఆ సౌండ్ని స్వీకరించి దాని ద్వారా ఈదుతూ ఉంటాయి. సో గంగా రివర్లో ఉన్నటువంటి డాల్ఫిన్స్కి చూపు కనిపించదు. అయితే ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నాము, డ్యాములు కడుతున్నాం, ఇవి వెళ్ళి డ్యాములు గుద్దుకొని కళ్ళు లేని కారణంగా చచ్చిపోతున్నాయి. సో ఇలాంటి ప్రమాదాల నుంచి మనం వాటిని కాపాడుతున్నాం. సో కాబట్టి కన్జర్వేషన్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ కారణంగా వీటి యొక్క పాపులేషన్ అనేటటువంటి తగ్గుతుంది. అలాగే మన వాళ్ళు ఇంక ఏ చేప దొరకనట్టు దీన్ని కూడా చంపేస్తుంటున్నారు, అదొక ప్రాబ్లం ఉంది. సో ఇందులో మనము ఖచ్చితంగా వరల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ చెప్పినట్టుగా ఎవిడెన్స్ బేస్డ్ కన్జర్వేషన్ అనేటటువంటిది ఉండాలి. అంటే మనం కాపాడుతున్నాం అనేటటువంటిది విత్ ఎవిడెన్స్ చూపించాలి ప్రపంచానికి. ఎప్పుడైతే విత్ ఎవిడెన్స్ మనం కాపాడుతున్నామని చూపించామో దీనికి కావాల్సినటువంటి ఇంకా హెల్ప్ అండ్ టెక్నాలజీ వేరే దేశాలు కానీ ఇంకా ఎవరైనా చేయాలని అనుకున్నా చేస్తారు. సో కాబట్టి ఈ ట్యాగింగ్ ఏదైతే ఉందో శాటిలైట్ ట్యాగింగ్ని ఇతర రాష్ట్రాలకు కూడా దీన్ని పంపించడానికి చూస్తున్నారు అండర్ ప్రాజెక్ట్ డాల్ఫిన్. సో కాబట్టి గతంలో ప్రాజెక్ట్ టైగర్ వచ్చినట్టుగా ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేటటువంటిది కూడా రాబోతుంది. సో ఇది ఒక టాపిక్. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5th టాపిక్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్స్ అండ్ సిస్టమ్, CCTNS. ఇది దేశంలో ఉన్నటువంటి 17,000 పోలీస్ స్టేషన్లో ఈ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ని ఇప్పుడు అమర్చారు. ఇది ఏంటి అంటే ఇది ముందుగా 2009లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీన్ని రిలీజ్ చేసింది 2,000 కోట్ల బడ్జెట్తో. ఇది నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్లో భాగం, మిషన్ మోడ్ ప్రాజెక్ట్గా దీన్ని స్వీకరించారు. ఇదేంటంటే పోలీస్ ఎఫిషియన్సీని ఇన్వెస్టిగేషన్లు అవి చేసేటప్పుడు, దొంగలను పట్టుకునేటప్పుడు పోలీసుల యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి, దాంతోపాటుగా ట్రాన్స్పరెన్సీ ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడానికి ఈ యొక్క సిస్టమ్ని తీసుకొచ్చారు. ఇదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్రైమ్ డేటాబేస్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఎవడెవడైతే క్రైమ్ చేశాడో వాళ్ళ డేటాబేస్ అనేటటువంటిది ఉంటుంది. ఈ డేటాబేస్లో ఎవరు తప్పు చేశారు, ఆ పారిపోయిన వాళ్ళు ఎవరు, మిస్సింగ్ పర్సన్స్ ఎవరు, స్టోలెన్ వెహికల్స్ ఏంటి, ఇవన్నీ కలిసి ఒక సెంట్రల్ డేటాబేస్లో పెడతారు. ఓకే, అయితే ఏవైనా క్రైమ్ స్టేటస్టిక్స్ అనేటటువంటివి కానీ రిపోర్ట్స్ అనేటటువంటివి కానీ మనం స్వీకరించేటప్పుడు కొన్ని అనలిటికల్ టూల్స్ వాడి ఈ పర్టికులర్ డేటాబేస్ నుంచి ఆ అనాలిసిస్ రిపోర్ట్ వీటిని తీసుకొస్తారు. దాంతోపాటుగా సిటిజన్ సర్వీసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్లైంట్ ట్రాకింగ్ ఉంది, కేసు అప్డేట్స్ ఉన్నాయి. మనం జనరల్గా ఏం చేస్తాం, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వెళ్ళి అడుగుతాం, అయ్యా ఇలా కేసు పెట్టాం ఏమైంది. అలా కాకుండా ఆన్లైన్లోనే ట్రాక్ చేసుకునేటటువంటి విధానాలను ఇప్పుడు తీసుకొస్తున్నారు అనమాట. సో అందులో భాగంగానే కంప్లైంట్ ట్రాకింగ్ అండ్ కేసు అప్డేట్స్ కూడా ఉంటాయి. అలాగే ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో భాగంగా కోర్టులకు, అలాగే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి, ఇంకా ఇతర సంస్థలకు దీన్ని కనెక్ట్ చేస్తారు. అంటే ఒక నేరస్తుడి తాలూకా డేటా తెలుసుకోవాలని అనుకుంటే సింపుల్గా కంప్యూటర్లో ఒక బటన్ క్లిక్ చేసి ఈ జ్యుడిషియల్ సిస్టంలో, మన క్రిమినల్ సిస్టంలో ఉన్నటువంటి వ్యక్తులు, అది కోర్టు కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, ఫారెన్సిక్ వాళ్ళు కావచ్చు, ఆ డేటాని యాక్సెస్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, మనకి కేసుల తాలూకా వేగం పెరుగుతుంది. అలాగే అరెస్ట్ చేసేటటువంటి విధానాలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో దీని యొక్క పాత్ర ఎలా ఉండబోతుందంటే మన ఐపీసీ, భారతీయ న్యాయ సంహిత, శిక్షా స్మృతి, వీటిల్లో భాగంగా మనము భారతీయ నాగరిక సురక్షిత సంహిత ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చాం. ఐపీసీ, సిఆర్పిసి ఉన్నాయి కదా, 2024లో వాటి పేర్లు మార్చాం. సో ఇప్పుడు ఏం జరగబోతుందంటే
ఫారెన్సిక్ ఎవిడెన్స్ కానీ లేదని అనుకుంటే వీడియోగ్రఫీ, అక్కడ పర్టికులర్ ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు వీడియో తీస్తాం అవి కానీ, ఇవన్నీ కూడా డిజిటల్ రిపోర్టింగ్లో భాగంగా ట్రాన్స్పరెన్సీతో చేస్తారు. సాధారణంగా పోలీసుల దగ్గర మనకి మిస్ అయ్యేటటువంటిది ఇదే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. సో ఇప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది పెరుగుతుంది, ఎందుకంటే ప్రతిదీ కూడా మనం సెంట్రల్ డేటాబేస్లోకి అప్లోడ్ చేస్తాం. సో కాబట్టి విక్టిమ్ అప్డేట్స్ కానీ మానిటరింగ్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయి జవాబుదారీతనంతో ఈ CCTNSలో జరుగుతుందన్నమాట. సో దీన్ని ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మీ అందరికీ తెలుసు 1986లో వచ్చింది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. సెంట్రల్ రిపాజిటరీ ఫర్ క్రైమ్ డేటా ఉంటుంది. అంటే మొత్తం మన దేశంలో జరిగేటటువంటి మొత్తం నేరాల తాలూకా ఇన్ఫర్మేషన్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళ దగ్గరే ఉంటుందన్నమాట. సో వీళ్ళు సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో ఇవన్నీ కూడా వీళ్ళే మేనేజ్ చేస్తారు. అంటే మనం ఎక్కడైనా ఫింగర్ ప్రింట్ వేస్తే నేరారోపణకు సంబంధించి ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గరే ఉంటాయన్నమాట. వీళ్ళు డిజిటల్ ఫారెన్సిక్స్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా వీళ్ళే పర్టికులర్గా టెక్నికల్ సపోర్ట్ ఇస్తారు. సో ఈ CCTNS కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే రాబోతోంది. కాబట్టి దీనివల్ల ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, అకౌంటబుల్గా ఉంటాయి, వేగవంతంగా జరుగుతాయి. సో ఇది మనకు వచ్చినటువంటి మరో టాపిక్. ఇంకా లాస్ట్ టాపిక్ సేక్రెడ్ గ్రూస్ అంటే ఏంటంటే సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని సేక్రెడ్ గ్రూస్ని మేనేజ్ చేయడానికి మీరు ఏదో ఒక విధానాన్ని తీసుకురండి అని చెప్పింది. సేక్రెడ్ గ్రూస్ అంటే ఏంటి? అడవుల్లో మనకి బ్రతికేటటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళు ఈ అడవుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని చాలా పవిత్రంగా చూస్తారు. అక్కడ ఒక దేవత కూడా ఉంటారు. సో ఆ పర్టికులర్ ప్రాంతానికి ఇంకా అసలు ఎవరిని వెళ్ళనివ్వరు అనమాట. వీటిని సేక్రెడ్ గ్రూవ్స్ అని అంటారు. వీటిని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. ఇది కేవలం వాళ్ళ యొక్క సాంప్రదాయము ఆచారాలు మాత్రమే కాదు, పర్యావరణాన్ని రక్షించడానికి కూడా ఈ సేక్రెడ్ గ్రూవ్స్ ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అదే మనకిచ్చామనుకోండి మొత్తం నరికేస్తాంగా అందుకు. సో కాబట్టి ఈ సేక్రెడ్ గ్రూవ్స్ అంటే ఏంటంటే ప్యాచెస్ ఆఫ్ ఫారెస్ట్, అంటే అడవుల్లో ఇవి కొన్ని భాగాలు లోకల్ కమ్యూనిటీస్, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి మతపరమైనటువంటి సాంస్కృతిక ఆచారాల్లో భాగంగా వీటిల్ని కాపాడుతూ ఉంటారనమాట. ఇవి స్పిరిచువల్ సైట్స్, అంటే ఆధ్యాత్మికంగా ఇవి వాళ్ళకి ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. అలాగే వాళ్ళు దైవంగా భావిస్తారు ఈ ప్రాంతాలని. సో ఇక్కడ వేటాడడం కానీ అడవుల్ని నరకడం కానీ ఇవన్నీ నాట్ అలౌడ్. ఇంకా గట్టిగా మాట్లాడితే తేనె పట్టు ఉంటే దాన్ని కూడా ముట్టుకోరు వాళ్ళు, అంత పవిత్రంగా చూసుకుంటారు. ఇవి తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. హిమాలయాస్ ఈ ప్రాంతాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మనకి. బీహార్లో ఈ సేక్రెడ్ గ్రూవ్స్ని సర్నా అంటారు, హిమాచల్ ప్రదేశ్లో దేవ్ వన్ అంటారు, కర్ణాటకలో దేవరకడు అంటారు, అలాగే కేరళలో సర్పకావు లేదా కావు, అలాగే మహారాష్ట్రలో దేవరాయ్ ఆర్ దియోరాయ్, దియోరాయ్ మౌంటైన్స్ అవి ఉంటాయి కదా అక్కడ, మేఘాలయలో కైతాంగ్, రాజస్థాన్లో ఉరాన్, ఇవన్నీ రకరకాల పేర్లు అనమాట. ఇవి రాజస్థాన్లో మనకి పిప్పలాంట్రీ విలేజ్ అని ఒకటి ఉంది. అక్కడ పుట్టినటువంటి ప్రతి ఆడపిల్లకి ఓ చెట్టు నాటారు. 111 చెట్లు అయినాయి మొత్తం. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా ఆదాయం పెరిగింది. ఆడవారిని చంపేసేటటువంటి ఫీమేల్ ఫోర్సైడ్ లాంటి సోషల్ ఈవిల్స్ తగ్గాయి. ఈవెన్ ఆడవాళ్ళకి సాధికారత కూడా పెరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సేక్రెడ్ గ్రూవ్స్ని కాపాడమని సెంట్రల్ గవర్నమెంట్కి ఒక పాలసీ విధానంలో తీసుకురామని చెప్పింది. ఇవి ఈరోజు మనకున్నటువంటి 6 డిఫరెంట్ టాపిక్స్ ఫ్రమ్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ అండ్ PIB. సో మన కొత్త టాపిక్స్తో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.